హేమలత అపురూప అవార్డ్స్ గాను ఈ ఉత్సవానికి ఇచ్చేసిన పురస్కార గ్రహీతలకు, ప్రదాతలకు, కృతజ్ఞులైన మీ అందరికీ, ముఖ్య అతిథిగా విచ్చేసిన లబ్ధ ప్రతిష్ఠులు, సాహితీ జగత్తులో మేరు శిఖర సదృశులు, జ్ఞానపీఠ పురస్కార సన్మానితులు, పద్మవిభూషణ్ మాన్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా రక్షణతో స్వాగతిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన 3 దశాబ్దాల పాటు సినీ జగత్తులో కథానాయికగా మెలిసిన కళాభినేత్రి, అందాల నటి, గాయని, భక్త, రచయిత్రి, సంఘ సేవకురాలైన శ్రీమతి జమునా రమణారావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఆత్మీయ అతిథిగా రానున్న లలిత గాన సరస్వతి, తెలుగు చలనచిత్ర రంగంలో తొలి నేపథ్య గాయని శ్రీమతి రావు బాల సరస్వతి దేవి గారిని త్వరలో రాబోతున్నారు. ఆమెకు మొదలుగానే సవినయంగా ఆహ్వానాలు తెలియజేస్తున్నారు. అమృతలత జీవన సాఫల్య పురస్కార గ్రహీత, ప్రసిద్ధ నవల రచయిత్రి, అర్ధ శతాబ్ది నుండి సాహితీ ఆరాధన చేస్తున్న విదుషీమణి డి కామేశ్వరి గారిని వేదికపైకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అవిరళ కృషి చేసి విజయాన్ని సాధించిన కార్యదీక్షా దక్షత కలిగిన 82 ఏళ్ల అపురూప వీరమాత శ్రీమతి మధు సరార్థం గారిని వేదికపైకి రావాల్సిందిగా ఉద్యమాభినందనలతో ఆహ్వానిస్తున్నాం. సాహితీ సంస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రముఖ రచయిత్రి డాక్టర్ వాసా ప్రభావతి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాహిత్యాంజలతో స్వాగతిస్తున్నాం. లలిత సంగీత లహరులతో అలరిస్తున్న ప్రఖ్యాత గాయని శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా స్వరపుష్పాలతో స్వాగతిస్తున్నాం. చక్కని భావాలతో, చిక్కని పదాల కూర్పుతో, వెచ్చని కిరణాలతో పాఠకుల గుండెలను మచ్చిక చేసుకునే రచయిత్రి ఎన్ అరుణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాటికి తిన్నట్లే చక్కని గానకోకిల గురించి మళ్ళొకసారి చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. తెలుగు చలనచిత్ర రంగంలో తొలి నేపథ్య గాయని శ్రీమతి రావు బాల సరస్వతి దేవి గారు వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. భౌతికంగా 84 ఏళ్ల ప్రాయమైన గాత్రమాధవ్యం పంచడంలో ఇప్పటికీ కూడా బాల సరస్వతేనండి. అనుభవించిన కథా రచయిత్రి శ్రీమతి వి ప్రతిమ గారిని వేదికపైకి స్వాగతిస్తున్నాం. చెరగని చిరునవ్వుకు సిసలైన చిరునామాగా నిలిచిన శ్రీమతి కాత్యాయని విద్మహే గారిని వేదికపైకి రావాల్సిందిగా వర్ణాల మారికతో స్వాగతిస్తున్నాం. సంప్రదాయాలను క్షుణ్ణంగా నేర్చి నయన మనోహరంగా అన్వయించగా ప్రఖ్యాత నర్తకీమణి డాక్టర్ అలేఖ్య పుంజాల గారిని వేదికపైకి రావాల్సిందిగా అభినయాంజలతో స్వాగతిస్తున్నాం. రాష్ట్రానికి చెందిన తొలితరం విదేశీ వార్తా విలేకరిగా ఇష్టమైన జర్నలిజాన్ని వృత్తిగా, ప్రవృత్తిగా మార్చుకొని ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఎన్నింటినో సొంతం చేసుకున్న డాక్టర్ అఖిలేశ్వరి రామాగౌడ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కవయిత్రిగా, ఉద్యమశీలిగా, సంపాదకురాలిగా ఆయా రంగాల్లో క్రియాశీలక పాత్ర నిర్వహిస్తున్న అనిశెట్టి లలిత గారికి వేదికపైకి రావాల్సిందిగా సౌరయంతో ఆహ్వానిస్తున్నాం. ఆబాల గోపాలానికి సుపరిచితురాలు, అభినయ హావభావాలతో, చక్కని వాక్చాతుర్యంతో, అంతలేసి కన్నులతో ప్రేక్షకుల మనసులోచిన ప్రయోక్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మరియు కళాభారతి జమునా రమణారావు గారు, తెలుగు సినీ తొలి నేపథ్య గాయని రావు బాల సరస్వతి దేవి గారు, ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమ నిర్వాహకులు అమృతలత మేడం గారు జ్యోతి ప్రజ్వలనలో పాల్గొంటారు. జయ జయ దేవి, జయ జయ దేవి, జయ సరస్వతి మాయి, జయ భవాని, జయ శర్వాణి, జయ త్రిభువన సుఖదాయి, జయ భవాని, జయ శర్వాణి, జయ త్రిభువన సుఖదాయి, జయ జయ देवी। हस्त कमल में वीणा विराजे, जावे सब सुर गाए। हस्त कमल में वीणा विराजे, जावे सब सुर गाए। दूसरों हाथ विराजत पुस्तक वेद श्रुति उप
श्रुति ऊपर जाए। जय जय देवी जय जय सरस्वती माई, जय भवानी जय शर्वाणी, जय त्रिभुवन सुखदाई। जय जय देवी जय जय देवी जय जय देवी। అవార్డు గ్రహీతలకు, రచయిత్రులకు, కవయిత్రులకు, కళాకారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి ప్రతి ఒక్కరికి స్వాగతం. జీవితకాలం అంతా సాహిత్యంలో విశేష కృషి సల్పి పాఠకుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే నవలా రచన చేసిన రచయిత్రులకి గత 4-5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అమృతలత లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పేర 25,000 రూపాయల నగదుని ఇస్తున్న పరంపరలో ఈ సంవత్సరం ఆ అవార్డు శ్రీమతి డి కామేశ్వర్ గారికి ఇవ్వడం జరుగుతోంది. ఇక సంగీతం, నృత్యం, చిత్రలేఖనం లాంటి లలిత కళలతో పాటు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలు, వ్యాఖ్యానం, జర్నలిజం, సంఘసేవ, క్రీడలు తదితర రంగాల్లో కృషి చేస్తున్న మరో 11 మంది మహిళామణులకు మా మిత్ర బృందం మరియు మా కుటుంబ సభ్యుల పేర వారి పిల్లలు అపురూప అవార్డుల పేరిట ఒక్కో అవార్డు కింద 10,000 రూపాయల నగదు ఇస్తున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేము కోరగానే అంగీకరించి చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వారి శ్రీమతి పేరు మీదుగా సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ నెలకొల్పి ప్రతి ఏటా ఒక ఉత్తమ రచయిత్రికి అవార్డును ఇచ్చి సత్కరించడం, వర్ధమాన రచయితులకు తమ తొలి పుస్తక ముద్రణకు గాను ఆర్థిక సహాయాన్ని అందించడం, సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ గుర్తించిన వారు ఎవడం చూస్తే ఆయన దూరదృష్టి, నిష్పక్షపాత ఎంపిక మనకు అవగతం అవుతుంది. విశిష్ట అతిథిగా పాల్గొంటున్న ప్రముఖ సినీ నటీమణి శ్రీమతి జమున గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సినీ రంగంలో ఓవైపు స్వాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ మరోవైపు తన అసమాన సౌందర్యంతో, అద్వితీయ అభినయంతో 25 ఏళ్ల పాటు కథానాయికగా మెప్పించడం కేవలం జమున గారికే సాధ్యమైంది. వృద్ధ కళాకారులకు పెన్షన్లు, వారికి గృహ నిర్మాణం వంటి సామాజిక సేవా రంగాల్లో తమ వితరణను చాటుకుంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న జమున గారికి మా ప్రత్యేక అభివందనలు. ఈరోజు లబ్ధ ప్రతిష్ఠులైన 12 మంది మహిళామణులను సన్మానించుకునే అవకాశం లభించేందుకు సంతోషిస్తూ ఈ నిండు సభలో వారికి మా అభినందనలు తెలియజేస్తూ సెలవు ఇస్తాం. అవార్డు గ్రహీతల పరిచయాలతో కూడిన వ్యాసాలు అభినందన పుస్తకంగా సంకలనం కావించబడ్డాయి. ఇప్పుడు ఆ పుస్తకావిష్కరణ పుస్తకానికి కోఆర్డినేషన్ రామస్వామి గారిని మరియు అభిషేక్ శేఖర్ గారిని వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేటలో 83 ఏళ్ల క్రితం బుచ్చమ్మ మల్లారెడ్డి దంపతులకు జన్మించిన సినారే కవిత్వపు కడలి లోతులు చూడడమే కాదు, జ్ఞానపీఠ శిఖరాన్ని అధిరోహించి విశ్వకీర్తిని పొందారు. ప్రతి పదంలోనూ ప్రతి పాదంలోనూ సినారే తన విద్వత్తును, కవితా విద్యుత్తును ప్రసరింపజేశారు. కలల అలలపై తేలెను మనసు మల్లెపువ్వై పాటలో విప్పి విప్పనట్టుగా, చెప్పి చెప్పనట్టుగా, శృంగారాన్ని అంగారంగా కాక సింగారంగా, బంగారంగా చూపించిన తీరు ఇంకెవరికి సాధ్యం కాని పని. ఈ శతాబ్దపు శృంగార యుగడ గీతాల్లో హెచ్చు మంది మెచ్చి అగ్రతాంబూలం ఇచ్చిన ఈ పాటను తన తొలి చిత్రంలోనే రాసిన ప్రతిభ సినారేది. కర్ణ లాంటి పౌరాణిక చిత్రంలో గాలికి కులమేది, ఏది నేలకు కులమేది అనే సామ్యవాద జనరంజక గీతాన్ని రాయగలగడం కూడా ఆయనకే చెల్లింది.
మీరు రాసిన వటపత్ర షాయికి వరహాల లాలి సినిమా పాట ఇంటింటా లాలిపాటగా మారుమోగింది. సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తీసుకొచ్చిన అద్వితీయ కవి సినారె గారు ఏకవీర, అక్బర్, సలీం అనార్కలి చిత్రాలకు సంభాషణలు రాయడం విశేషం. తెలుగు భాషా క్షేత్రంలో గజల్స్ అనే చెమేలి మొక్కల్ని మొట్టమొదటిసారిగా నాటి ఆ సౌరభాల్ని సాహితీ ప్రపంచం అంతా పరిమళింపజేసిన సినారె మీరా భజనల్ని సైతం తెలుగులో ఆవిష్కరించారు. ఆకాశవాణి ద్వారా గేయనాటికల్లో నూతనత్వాన్ని ప్రవేశపెట్టి శ్రోతలకు దృశ్యకావ్యానుభూతిని కలిగించారు. రాళ్ల లోపల పూలు పూచిన రామ మందిర లీల, ఎవరి సంతకాలో ఇవి ఎవరి సంతకాలో వంటి లలిత గీతాలు సైతం సినారె కలం నుండి జాలువారి శ్రోతలని భావుక ప్రపంచంలో విహరింపజేశాయి. కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది, చెక్కనిదే శిల కడుపున శిల్పం ఎలా పుడుతుంది, ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమా అంటూ ప్రపంచ పదుల్ని పలికించిన సినారేగా సాహితీ సాగరాన్ని అవిశ్రాంతంగా మధిస్తూ అమృత ఫలాల్ని తమ రచనల ద్వారా మనకి అందిస్తున్నారు. ఎన్నో సాహిత్య మైలురాళ్లను అధిగమించిన పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈనాటి అమృతలత అపురూప అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సభను సుసంపన్నం చేసినందుకు శతాధిక వందనాలతో వారిని ఈ చిరు సత్కారం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. సౌందర్యం అంటే జమునదే అంటూ సినీ ప్రేక్షకుల చేత నీరాజనాలు అందించుకున్న జమున గారు, ఆమె మంచి వక్త, చక్కని గాయని, రచయిత్రి, సంఘ సేవకురాలు, రాజకీయ విదుషీమణి, అన్నింటికీ మించి నిగర్వి. ఒక వ్యక్తి తాలూకు నిజమైన అందం ఆ వ్యక్తి సాధించిన విజయం, సంస్కారం. ఈ రెండు దండిగా ఉన్న జమున గారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రావు బాల సరస్వతీదేవి గారి గురించి ఒక్క ముక్కలో చెప్పేశారు సినారే గారు. బాల సరస్వతి అనేసి తన కోసమే కవులు పాటలు రాశారా అన్నట్టుగా, ఆ సాహిత్యం కోసమే ఆమె పాడారా అన్నట్టుగా అత్యంత అద్భుతంగా ఉంటాయి ఆమె పాటలు. నల్లని వాడ నే గొల్ల కన్నెనోయి, గోపాలకృష్ణుడు నల్లన, గోకులం పాలు తెల్లన అని ఆ కంఠం పలికిందంటే శ్రోతల ముందు బృందావనం కదలాడుతుంది. కాకినాడలో జన్మించిన డి కామేశ్వరి గారు 1962లో కథారచన ప్రారంభించి గత 50 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దాదాపు 300 కథలు, 11 కథా సంపుటాలు, 21 నవలలు, ఒక ట్రావెలోగ్, ఒక కవితా సంపుటి ప్రచురించారు. వీరి నవలలు ఎన్నింటికో వివిధ పత్రికల పోటీలలో బహుమతులు వచ్చాయి. సుమారు 25 కథలు, కొన్ని నవలలు కన్నడంలోకి, ఒక కథా సంపుటి తమిళంలోకి, 2-3 కథలు, ఒక కథా సంపుటి హిందీలోకి, ఒక కథా సంపుటి ఇంగ్లీషులోకి అనువదించబడ్డాయి. గత 50 సంవత్సరాలుగా రచనలు చేస్తూ ఇప్పటికీ ప్రతి సంవత్సరం 6-7 కథలు రాస్తున్న ఏకైక సీనియర్ రచయిత్రి డి కామేశ్వరి గారు. తెలంగాణ నుంచి జ్ఞానపీఠ అవార్డు అందుకున్న ఏకైక కవిగా 1953 నుంచి నవ్వని పువ్వు నుండి 2013 అలలెత్తే అడుగుల వరకు 60 ఏళ్లలో 90 పుస్తకాలు వెలువరించిన ఏకైక కవిగా, నిలువెత్తు సాహితీమూర్తి, నీల గగనవంత కీర్తి కలిగిన నారాయణ రెడ్డి గారు ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షత వహిస్తున్న ఈ కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి అమృతలతకు, విశిష్ట అతిథి శ్రీమతి జమున రమణారావు గారికి,
ప్రత్యేక అతిథి రావు బాల సరస్వతి దేవి గారికి ఈ కార్యక్రమంలో సత్కారాలు అందుకోబోతున్న ప్రతిభామయులైన రచయితులందరికీ, కళామూర్తులందరికీ సదస్సులకు నమస్కారం. ఈనాడు ప్రపంచ పరివ్యాప్తంగా మాతృ దినోత్సవం, మదర్స్ డే. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. అమ్మా, అమ్మాయి నా మాటలు, నా పాట వినరు. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. ఇప్పుడు పత్రికలో ఆత్మను మించి అర్థమున్నదా ఇష్టం స్వచ్ఛంద లేఖనం. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైన అమ్మకు కొడుకే. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు. సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. అమ్మ ఒకవైపు. ఎందుకు అమ్మకు ప్రాధాన్యం అంటే, చీకటికి చంద్రబింబములా, ఆకలికి పూర్ణ కుంభములా. చీకటికి చంద్రబింబములా, ఆకలికి పూర్ణ కుంభములా. నా బాల్యమంతా తానే, నా బాల్యమంతా తానే, నడిపింది అమ్మ చూపు. అమ్మ ఒకవైపు. ఇప్పుడు అమ్మలు ఎందరో ఉన్నారు, అమ్మలందరికీ నమస్కారం. నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని, కన్నులలో ఈ మొట్టమొదటి పాట. తర్వాత చాలా చేతులు. ఆ తోటలో లేదు ఆరాధనాలయము, ఆ తోటలో లేదు ఆరాధనాలయము. ఆలయముననున్న అందగాడెవరే. ఈ చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా అమృత లత గారి అమృత హృదయానికి నా అక్షతాశీస్సులు. అమృత లత, ఆమె మనస్సు అమృతం. అపురూపాన్ని పెట్టారు. అపురూపమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఆమె ప్రత్యేకంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమె అమృతలతే ఒక అపురూపమైన వ్యక్తి. ఇంకా అపురూపాన్ని కూడా ఎందుకు పెట్టారో నాకు అర్థం లేదు. అపురూప అమృతలత చాలా చక్కటి ఒక టైటిల్ పెట్టి దాని ద్వారా అన్ని రంగాలకి సంబంధించిన విశిష్టమైనటువంటి వ్యక్తుల్ని కేవలం ఒక శాల్వ ఒక దండతోనే కాకుండా ఒక గౌరవ పురస్కారంగా కొంత ధనాన్ని కూడా ఇవ్వడం అనేది
వారి అమృత హృదయానికి మచ్చు తునకాలకూడదు. ఆమెలో కనిపించని డైనమిజం ఉంది. ఒక వ్యక్తి, ఒక స్త్రీమూర్తి 14-15 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారు అంటే ఎంత శక్తి ఆమెలో ఉన్నది అన్నది మనం ఊహించుకోలేము. అదే నాకు చాలా మంచి ఇంప్రెషన్. బాబోయ్, ఇంత చిన్నవిడిగా కనిపిస్తుంది, ఇంత సింపుల్గా ఉన్న అమృతలత ఈమెలో ఇంత టాలెంట్ కాకుండా ఒక స్త్రీమూర్తి ఇంత చక్కటి ఎక్కడో మారుమూలల్లో, అందులో సిటీలో వచ్చి ఏదో డబ్బు కోసం అనే కాకుండా, డబ్బు సంపాదన అనేది చేయం కాకుండా మారుమూలల్లో ఇక్కడ ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మనం విద్యాదానం చేయాలి, వాళ్ళకి విద్య అవసరం అని చెప్పి అటు ఆర్మూరు, నిజామాబాదు ఆ రోడ్లన్నీ చూస్తుంటే ఇది ఇంజనీరింగ్ కాలేజీ, ఇది పలానా కాలేజీ మొత్తం తిప్పారు నన్ను. అది చూశాక అప్పటి నుంచి ఆమె నా హృదయాన్ని బాగా దోచుకున్నారు. మరి వెంకటేశ్వర స్వామి మీద కూడా చాలా గొప్పగా ఒక రచన కావ్యమో ఏదో రాశారు. అలాగా ప్రముఖ రచయిత్రి కూడా. ఆమెలో ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆమె అంటే నాకు ప్రత్యేకమైన అభిమానంతో ఓపిక లేకపోయినా ఓపిక చేసుకొని ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలిగినందుకు ఆనందిస్తూ ఈ వేదిక మీద మరి అవార్డు గ్రహీతలందరినీ కూడా మనసారా అభినందిస్తూ నాకంటే పెద్దవారు ఉంటే వారి ఆశీస్సులు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలేఖ్య పుంజాల మేడం గారికి ఆహ్వానం. ఇప్పుడే నారాయణ రెడ్డి గారు అన్నారు, మాట్లాడకుండా ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది, మాట్లాడొద్దు అని. ఆరోగ్యానికి అలాగే ఉంది. ఇప్పుడు అది చెప్పినట్టు మాట్లాడకపోతేనే బాగుంటానేమో. కానీ ఒక్క మాట, ప్రతి సంవత్సరము మా అమృతలత గారు నన్ను వదిలిపెట్టకుండా ఏదో ఒకటి ఓ చిన్న పని చెప్తారు. ఈసారి ఎవరు చేద్దాము, వాళ్ళకి ఎవరికి ఏం చేద్దాము, ఇట్లా డిస్కస్ చేయటము, లేక ఏదో చేయటము. నేను రాక తప్పటం లేదు, వచ్చి చేరుతున్నాను. ఇంకేం చెప్పాలో నాకేం తెలియదు. రెల్లు పూల పానుపు పైన జల్లు జల్లుగా ఎవరో చల్లినారమ్మ, వెన్నెల చల్లినారమ్మ. రెల్లు పూల పానుపు పైన జల్లు జల్లుగా ఎవరో చల్లినారమ్మ, వెన్నెల చల్లినారమ్మ. మరిగే పాల కడవల పైన నురుగు నురుగులుగా, మరిగే పాల కడవల పైన నురుగు నురుగులుగా, మరగే రాధ మనసు పైన తరక తరకలుగా ఎవరో చల్లినారమ్మ, వెన్నెల చల్లినారమ్మ. రజాకార్ల రాక్షస దాడులను ప్రతిఘటిస్తూ గ్రామాల రక్షణకై ఆయుధాలను సేకరించి సాయుధ పోరాటం నడిపించాలని ఆంధ్ర మహాసభ పిలుపు అందుకుని మల్లు స్వరాజ్యం గారు సాయుధ శిక్షణ పొంది సూర్యాపేట చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 4 సంవత్సరాల పాటు గెరిల్లా పోరాటంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగర నడిబొడ్డులో రమీజాబీపై ఘోరమైన అత్యాచారం జరిగిందని తెలిసి వెంటనే రమీజాబీని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించి అసెంబ్లీలో ఆ విషయాన్ని లేవనెత్తారు స్వరాజ్యం గారు. పార్టీల తారతమ్యం లేకుండా మహిళా ఎమ్మెల్యేలంతా ఏకమై
చర్చల్లో పాల్గొని విచారణ కమిటీ వేసే వరకు ఆమె పట్టుబట్టారు. అలా ఆంధ్రప్రదేశ్లో స్త్రీలపై జరిగిన అత్యాచారాలను ఖండిస్తూ జరిగిన ఎన్నో ఉద్యమాల్లో మల్లు స్వరాజ్యం గారు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ 82 ఏళ్ల అపురూప వీరమాతకి అమృతలత గారు అపురూప అవార్డు ప్రదానం చేస్తున్న సందర్భంగా అభినందనలతో నమస్కారాలతో భూమారెడ్డి గారి పేరు మీదుగా మరియు శ్రీమతి లక్ష్మి పేరు మీదుగా వారు ఈ అవార్డు అందజేస్తున్నారు. ధన్యవాదాలండి. తదుపరి అవార్డును ప్రదానం చేయడానికి అవార్డు ప్రదాతలు గౌరవనీయులు జి రాజారెడ్డి గారు, శ్రీమతులు సరిత, సునీత గారు మరియు శ్రీ హేమంత్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వాతంత్ర సమరయోధులు గాంధేయవాదులైన స్వర్గీయ కాశీచరణ సూర్యనారాయణ గారు శ్రీమతి లక్ష్మీదేవమ్మల పుత్రికగా తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురంలో జన్మించారు ప్రభావతి గారు. సాహితీ ప్రపంచంలో వాసా ప్రభావతి గారు ఎవరెస్ట్ అంత ఎత్తు ఎదిగిన విదుషీమణి. పేరుతో పాటు ఇంటి పేరును సార్థకపరుచుకొని ఎందరికో స్ఫూర్తినిస్తున్న వాసా ప్రభావతి గారిని అపురూప అవార్డు అందుకోవడానికి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. వాసా ప్రభావతి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మైసూరు బెంగళూరు మధ్య ఉన్న రామనగరంలో దాదాపు 72 ఏళ్ల క్రితం శ్రీమతి రుక్మిణి శ్రీకంఠయ్య దంపతుల మొదటి సంతానంగా జన్మించిన వేదవతి గారికి బిఏ చదువు పూర్తి కాగానే రుద్దం ప్రభాకర్ రావు గారితో వివాహం జరిగింది. డాక్టర్ బాలమురళీ కృష్ణ గారితో కలిసి భద్రాచల సుప్రభాతం పాడిన వేదవతి గారు సంస్కృత ఆదిశంకరాచార్య చిత్రంలో బాలశంకరునికి శ్లోకాలు పాడారు. తరచూ తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలలో భక్తి గీతాలను ఆలపిస్తుంటారు వేదవతి గారు. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. తన గాన మాధుర్యంతో శ్రోతలను, ప్రేక్షకులను, సంగీతాభిమానులని మంత్రముగ్ధుల్ని చేసే శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు అపురూప అవార్డు అందుకుంటున్న సందర్భంగా అభినందనలు. అపురూప అవార్డు అందుకోబోతున్న ఉదయభాన్ గారు ఇచ్చేశారు. వారికి వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాం. ప్రఖ్యాత కవి ఆచార్య ఎన్ గోపి గారి అర్ధాంగిగా ఆయన ప్రభావపు నీడ నుండి తప్పించుకొని సొంత గొంతును సాధన చేసి ఆ గానం తాదే అని రుజువు చేసుకుని నిలబడిన దృఢ చిత్తురాలు అరుణ. చెక్కు మీద నీ సంతకం ఉంది, మరి మెతుకు మీద రైతు సంతకం ఏది? లెక్కల్లో జీవితం ఇమ్మడదు. ఇలా ఎన్నో. ప్రతినిత్యం వెలుగులు జిమ్మే రవికిరణాల్లా మన అరుణ తన కవితా కాంతులు ఇలాగే ఎప్పటికీ వెలయించాలని కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ అరుణ గారు ఆర్ రిసీవింగ్ దిస్ ప్రెస్టీజియస్ అపురూప అవార్డ్. నన్ను నేను అక్షరంగా మలుచుకుంటున్నాను అంటూ కవిత్వం చెప్పిన ఎన్ అరుణ గారు ఇప్పుడు కవిత్వం విభాగం కింద అపురూప పురస్కారాన్ని అందుకుంటున్నారు. వారికి అభినందనలు తెలియజేద్దాం. నిజామాబాద్లో జన్మించిన అఖిలేశ్వర్ గారు ఆ జిల్లాకు చెందిన తొలి మహిళా జర్నలిస్ట్ మాత్రమే కాదు, రాష్ట్రానికి చెందిన తొలితరం విదేశీ వార్తా విలేకరిగా పేరొందిన తొలి మహిళ.
2003లో ఆనాటి ప్రధానమంత్రితో కలిసి చైనాని, 2006లో రాష్ట్రపతితో కలిసి సింగపూర్, సౌత్ కొరియా, ఫిలిప్పైన్స్లో సందర్శించారు. 35 సంవత్సరాల తన సుదీర్ఘ జర్నలిజం ప్రస్థానంలో దాదాపు 28 సంవత్సరాల పాటు మీడియాలోను, మరో 8 ఏళ్ల పాటు మాస్ కమ్యూనికేషన్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అధ్యాపకురాలుగాను తన సేవలందించిన ఈ వశిష్ఠ మహిళను అపురూప అవార్డ్స్ 2014 వరించిన వేళ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆహ్వానిస్తారు. ముదిగంటి సుజాత రెడ్డి గారు సత్కరిస్తున్నారు. అలాగే జయమ్మ గారు, రావు బాల సరస్వతి గారు, అమృతలత గారు, పరిచయం తెలిపినటువంటి చిల్లపట్ల లక్ష్మి గారు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజంలో నెలకొని ఉన్న పరిస్థితుల పట్ల నిశితమైన పరిశీలన దృష్టి, అరుదైన శైలి శిల్పంతో, వాస్తవిక దృక్పథంతో కథలు రాసిన మంచి రచయిత్రి ఆమె. ప్రతిమ గారు సుమారు 57 ఏళ్ల క్రితం చెన్నైలో జన్మించారు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం సొంత ఊరైన నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో కొనసాగింది. వారి తండ్రి మల్లెమాల వెంకట రాఘవరెడ్డి గారి ప్రోత్సాహంతో విజయవాడలోని మెరిస్టెల్లా కళాశాలలో BSc పట్టభద్రురాలయ్యారు. మానవ జీవితాల్లో పరుచుకున్న అంతులేని దుఃఖాన్ని, సాంద్రమైన ఆవేదనని, నిరాదరణని, లుప్తమైన సానుభూతిని, సాంస్కృతిక జీవన విధ్వంసాన్ని, అణిచివేతకు, వివక్షకు, హింసకు గురవుతున్న స్త్రీల ఆర్తనాదాల్ని పాఠకుల ముందు కవిత్వంగా, కథగా పరుస్తున్న ప్రతిమ మూర్తిభవించిన రచనా ప్రతిభ. వారికి అపురూప అవార్డు లభించిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలతో. చక్కటి కథలే కాదు, మంచి కవిత్వం కూడా రాసే ప్రతిమ గారు వ్యాసం రాయడంలో కూడా చాలా నిష్ణాతులు. ఒక వ్యాసాన్ని ఆసక్తిదాయకంగా రాయడం ఎలాగో ఆమెకు తెలిసినంతగా ఇప్పటి రచయిత్రిలో చాలా మందికి తెలియదని కూడా చెప్పవచ్చు. తమ మంచి రచనలకు ఎన్నో అవార్డులు పొందినటువంటి ప్రతిమ గారిని ఈ అపురూప అవార్డు కూడా వరించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. సంవత్సరం నుంచి సాహిత్య విమర్శనమే తమ వ్యాసంగంగా గడుపుతున్న కాత్యాయని విద్మహి గారు తెలుగు సాహిత్యంపై దాదాపు 300 వ్యాసాలు, 25 పుస్తకాలకు రివ్యూలు, 20 పుస్తకాలకు ముందు మాటలు రాశారు. స్త్రీల కవిత్వాన్ని, కథలను కేంద్రంగా తీసుకొని మహిళల అస్తిత్వ చైతన్యాన్ని విశ్లేషిస్తూ ఆచార్య కాత్యాయని రచించిన సాహిత్యాకాశంలో సగం అనే పరిశీలన గ్రంథానికి ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించడం మా రచయిత్రులందరికీ గర్వకారణం. కాత్యాయని విద్మహి గారు అపురూప అవార్డు అందుకుంటున్న సందర్భంగా శుభాభినందనలు. ఆమె ఇంకెన్నో అవార్డులు అందుకోవాలని ఆశిస్తూ సెలవు. కొన్ని సంవత్సరాలుగా ఒక తపస్సులాగా సాహిత్య విమర్శ చేస్తూ వాళ్ళ యొక్క రచనలను క్షుణ్ణంగా వాళ్ళ రచనలను ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి కాత్యాయని గారికి మా రచయిత్రులు, కవయిత్రుల పక్షాన కూడా అపురూప అవార్డు అందుకుంటున్నందుకు అభినందనలు. ఇటీవలే ఆవిడ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు. ఈ సభ అందరి పక్షాన ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నాం. సభకు నమస్కారం. ఆమె నాట్యం నయనానందకరం, నటరాజప్రియం, సంప్రదాయ భరితం, సర్వజనామోదితం, నాట్యశాస్త్రమే రూపుదాల్చి నర్తిస్తున్నట్లు అనిపించే అద్భుత నర్తకి డాక్టర్ ఆలేఖ్య పుంజల్ గారు హైదరాబాద్లోని మార్గం సుగుణ నరసింగరావు దంపతులకు జన్మించారు. నవరసాలను ముఖకవళికల ద్వారా
నాట్య విన్యాసాల ద్వారా అభినయించగల విదుషీమణి ఆలేఖ్య గారు. ఆలేఖ్య గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది విశిష్ట పురస్కారం, హంస అవార్డు, రాజీవ్ ప్రతిభా పురస్కారం, కేంద్ర సంగీత నాటక అకాడమీ న్యూఢిల్లీ వారి పురస్కారాలు లభించాయి. ఇలాంటి అద్భుతమైన నృత్య కళాకారునికి సినిమా ఇండస్ట్రీ నుండి ఒక పెద్ద ఇన్విటేషన్ వచ్చినప్పుడు కూడా తృణప్రాయంగా దాన్ని నిరాకరించి నాట్యానికి, నాట్య శిక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ఆలేఖ్య గారు ఎంతైనా అభినందనీయులు. సౌందర్యం, సౌష్ఠవం, సాత్వికాభినయం మూర్తిభవించిన నాట్య కళాకారునిగా 3 దశాబ్దాలకు పైగా తమ అభినయ నృత్య కౌశలంతో ప్రేక్షకులను అలరిస్తున్న వారికి ఈ అపురూపమైన సందర్భంలో అపురూప అవార్డు వరించిన వేళ శుభాభినందనలు. ప్రజానటి కళాభారతి శ్రీమతి జమున గారు వారిని సత్కరిస్తున్నారు. అలాగే శ్రీమతి రావు బాల సరస్వతి దేవి గారు, శ్రీమతి అమృతలత గారు, పరిచయాన్ని చదివిన సుజాత పట్వారి గారు కూడా ఈ సత్కారంలో పాల్పంచుకుంటున్నారు. బంగారు విజయ్ గారు సిద్ధంగా ఉన్నారు. సాహిత్యం, జీవితం రెండు వేర్వేరు కాదని నిరూపించిన కవయిత్రి, ఉద్యమశీలి అనిశెట్టి రజిత సుమారు 53 ఏళ్ల క్రితం జయలక్ష్మి బాలరావు దంపతులకు జన్మించారు. తన కళాన్ని, గళాన్ని నైతిక బలంగా చేసుకొని తన ఆలోచనలను ఆచరణాత్మక జీవనాన్ని సేవా రంగానికి కూడా విస్తరింపజేసిన నిబద్ధత రజితది. గత 40 ఏళ్లుగా రచయిత్రిగా, కవయిత్రిగా, సంపాదకురాలిగా, సామాజిక కార్యకర్తగా నిరంతర కృషి చేస్తూ దళిత, బహుజన, స్త్రీవాద, సాహిత్యం, సామాజిక, పౌర, మానవ హక్కుల ఉద్యమాలన్నింటిలోనూ మమేకమై అనేక స్థానిక, జాతీయ వేదికల్లో, సంఘాల్లో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్న అనిశెట్టి రజిత ఉద్యమ సాహిత్య గ్రంథ ప్రచురణ, సంపాదకత్వ విభాగంలో విశిష్ట కృషి చేసినందుకు అపూర్వ అవార్డు అందుకుంటున్న వేళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనిశెట్టి రజిత గారికి అపురూప అవార్డును ప్రముఖ నటీమణి జమున గారు అందజేస్తున్నారు. శాల్వతో సత్కరిస్తున్నారు. ప్రముఖ గాయని శ్రీమతి రావు బాల సరస్వతి దేవి గారు పుష్పగుచ్చాన్ని ఇచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే అమృతలత గారు వారికి మెమెంటో ఇచ్చి సత్కరిస్తున్నారు. 15 రూపాయలు జమున గారి చేతుల మీదుగా అందుకుంటున్నటువంటి అనిశెట్టి రజిత గారికి ఒకసారి విజయవాడ కరకాల అభినందనలు తెలియజేద్దాం. ఉదయభాను కరీంనగర్ జిల్లాలోని కోహెడ గ్రామంలో డాక్టర్ అరుణ ఎస్కే పటేల్ దంపతులకు జన్మించారు. 4 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన ఉదయభాను వాళ్ళ అమ్మగారి చొరవతో 9వ తరగతి పూర్తవుతూనే తన 15వ ఏట హార్లిక్స్ హృదయాంజలి కార్యక్రమం ద్వారా టీవీ రంగంలోకి అడుగెట్టారు. అలా మొదలైన ఉదయభాను బుల్లితెర ప్రయాణం సాహసం చేయరా డింబక, జానవులే నెరజానవులే, నీళ్లు బంగారం కాను, గోల్డ్ రష్, ది రంగం, వన్స్ మోర్ ప్లీజ్, ములాఖాత్, రేలా రే రేలా, నిగ్గదీసి అడుగు వంటి విజయవంతమైన కార్యక్రమాలతో అప్రతిహతంగా సాగుతూనే ఉంది. తన చిరకాల మిత్రుడైన విజయేంద్ర మౌళి గారిని జీవిత భాగస్వామిగా పొందిన ఉదయభాను ఆయనతో కలిసి టీవీ కార్యక్రమ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి యూవీ ప్రొడక్షన్స్, ఉదయభాను ప్రొడక్షన్స్ పేరుతో ప్రముఖ ఛానల్స్ భాగస్వామ్యంతో ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ప్రయోక్తగా, పరిచయకర్తగా, నటిగా, నర్తకిగా, చిత్రకారిణిగా, కవయిత్రిగా, వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన బుల్లితెర భానుతేజం ఉదయభాను అపురూప అవార్డులు స్వీకరిస్తున్న తరుణంలో శుభాభినందనలు.
కవయిత్రి, కార్టూనిస్టు, వ్యాఖ్యాత నెల్లుట్ల రమాదేవి. హైదరాబాద్లో జన్మించిన రమ వరంగల్ జిల్లాలోని సొంతూరు స్టేషన్ గన్పూర్లో పాఠశాల విద్యని, హైదరాబాద్ రెడ్డి విమెన్స్ కాలేజీలో ఇంటర్, డిగ్రీలను, కాకతీయ యూనివర్సిటీ ద్వారా ఎంఏని పూర్తి చేసుకున్నారు. 1000కి పైగా కార్టూన్లు వేసిన రమగారికి తెలంగాణలో ఏ ఇతర మహిళా కార్టూనిస్ట్కి దక్కని బహుమతులు లభించాయి. వీరి మనసు భాష అనే కవితా సంపుటి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ వారి పురస్కారం ఆర్థిక సహాయానికి ఎంపికయింది. ఎదుటి వారిని నవ్వించడం, వీలైనంత సహాయపడటం తప్ప ఏనాడు నొప్పించి ఎరుగని స్వభావం రమది. అపురూప అవార్డు అందుకునే వేళ మా రమకు అభినందన చందనాలు. అవార్డు ప్రదాతలు కె విజయలక్ష్మి గారు, కోటేశ్వరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రాసిన ఓ చిన్న కాదు నేను చెప్తాను. ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రేమికుడు అంటున్నాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు స్వప్న, ప్రపంచంలో ఎన్నో వింతలు నువ్వు అంటున్నాడు. అంటే ఆమె అంటుంది, మిగతా 7 వింతలు ఎవరో చెప్పు ముందు అని అంటుంది. అలాంటివి చాలా రాశారు. అమృతాత అపురూప అవార్డులో జీవన సాఫల్య పురస్కారం నాకు ఇచ్చినందుకు వారి అమృతాత గారికి, వారి కుటుంబ సభ్యులకి ముందుగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఆ రోజుల్లో మాకు నారాయణ రెడ్డి గారు వారి శ్రీమతి పేరిట సుశీలా నారాయణ రెడ్డి అవార్డు కేవలం రచయితులకు ఇచ్చి ఎంతో ప్రోత్సహించారు. అది ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డుగా మేము భావించేవాళ్ళం. ఈనాడు అమృతలత గారు మరో 2 అడుగులు ముందుకు వెళ్ళి ఒక్క సాహిత్యంలోనే కాకుండా ఇతర రంగాల్లో, అనేక రంగాల్లో పురస్కారాలు ప్రదానం చేస్తూ చాలా గొప్ప పని చేస్తున్నారు ఆవిడ అనిపిస్తుంది. ఇవ్వడంలోని ఆనందం ఆవిడకి అర్థమైంది. ఇవ్వడం అనేది ఒక మంచి తృప్తికరమైన ఒక ఇది, అది అందరికీ అవ్వదు. ఆ ఇవ్వడంలోని ఆనందం ఆవిడ గుర్తించారు కనుకే ఇంత శ్రమపడి ఇంతమందిని ఎన్నిక చేసి వారికి రంగాల్లో గుర్తింపు తెచ్చేటట్టు ఈ అవార్డులు ఏర్పాటు చేశారు. పంచితే పెరుగుతుందన్న నిజం ఎరిగినట్టు స్నేహహస్తం అందిస్తూ, అభిమానం పంచుతూ, పుష్పక విమానంలా ఎందరొచ్చినా చోటిస్తూ, అక్షయ పాత్ర దాచినట్టు ఆప్యాయతను కొసరి వడ్డిస్తూ, విరామం లేని విధులతో, అలుపెరుగని ఆత్మవిశ్వాసంతో, మహిళా శక్తికి నిలువెత్తు నిదర్శనం. వ్యక్తి కాదు వ్యవస్థ ఈ అమృతలత. ఈ అభినంద అక్షరమాలను మించి ఏమి ఇవ్వగలను ఆమెకి. అమృతలత ఆ పేరు పెట్టిన కుటుంబం కూడా బహుశా వాళ్ళ చరిత్ర, వాళ్ళ భావాలు అంత ఉన్నతమైనవి ఉంటాయి. ఈ మదర్స్ డే రోజున తల్లులం కూడా, మనమంతా తల్లులమే. మన ప్రత్యేకతల్ని ఉపయోగించి మంచి సమాజాన్ని, సమాజాన్ని, శాంతి సమాజాన్ని, ప్రశాంతమైన సమాజాన్ని, ఆడవాళ్లను హింసలేని సమాజాన్ని సంపాదించాలని ఈ వేదిక పై నుంచి మీకందరికీ నమస్కరిస్తూ నదీల పాలనలు వెయ్యాలో, ఎంత పాపకారి వెయ్యాలో, విష్ణుడు దోరోడు వెయ్యాలో, పసిపిల్ల తల్లులను వెయ్యాలో, పాలివ్వ దోలడే వెయ్యాలో, ఉయ్యాలో నా బిడ్డ వెయ్యాలో, అనో 2 లక్షలు వెయ్యాలో, పాలు చేపలకొచ్చ వెయ్యాలో, బాధపడలు ఏమంటే వెయ్యాలో, రొమ్ముల చెయ్యేసి వెయ్యాలో, పాలు పిండి రమ్మ వెయ్యాలో, నేల పాలు చేసి పుయ్యాలో, పాలను నేలకు పారబోసి వెయ్యాలో, బిడ్డలను చంపిరే వెయ్యాలో, నాగళ్ళ మీదున్న వెయ్యాలో, నాయన్నల్లార వెయ్యాలో, చీమునెత్తుడేర వెయ్యాలో, తిరగబడరేమయ్య వెయ్యాలో, అందరూ ఏకమై వెయ్యాలో, తిరగబడ్డానాడు వెయ్యాలో, 3 కోటి తెలుగోళ్ళం వెయ్యాలో, ఏకమై పోరాడి వెయ్యాలో, ముందురా ఇతరులు వెయ్యాలో, ఊరెళ్ళిపోవునే వెయ్యాలో, దొరడ తరపున ఉన్న వెయ్యాలో, ఈ రాజ్యముండు నా వెయ్యాలో, నా చిమునెత్తుడేద వెయ్యాలో, తిరగబడలేమయ్య వెయ్యాలో. పెద్దలు, నాతో పాటు అవార్డు అందుకున్నటువంటి ప్రముఖ మహిళలకు, ఈ అవార్డులను నెలకొల్పినటువంటి అమృతలత గారికి, అమృతలతకు సహకరిస్తున్నటువంటి వారికి,
సభలో కూర్చున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ అపురూప అవార్డ్ నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వివిధ రంగాలలో ప్రముఖులైనటువంటి ఇంతమంది సుమారు 12 మంది రచయితులకు 15,000 చొప్పున అవార్డు పెట్టినటువంటి ఏకైక సంస్థ ఈ అమృతలత సంస్థ అని చెప్పాలి. ఈనాడు మాతృ దినోత్సవం కనుక రంగు రూపు తేడాలు తెలియక ప్రేమను రంగరించి పోసే మాతృమూర్తిని నేను, దేశ సమైక్యతారథానికి ఎగురవేసిన జెండాను నేను, ప్రకృతి అంతా నేనేనని, నాలో సగం పురుషుడని, నవరసాలు నాలోని నాదాలని, అవే ఈ లోకానికి వేదాలని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. ఆడవారి పెదవులపై చిరునవ్వులు వెదజల్లే వరకు పునర్జన్మలంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ పుడతా ఆడదానిగా, ఈ భారతంలో మళ్ళీ మళ్ళీ పుడతా ఆడదానిగా. జై హింద్. వేదికను అలంకరించిన పెద్దలకు, సభకు నమస్కారం. ఈరోజు ఇంతమంది నిష్ణాతులైన వివిధ కార్యరంగంలో నిష్ణాతులైన వారితో పాటు నాకు అపురూప అవార్డు ఇచ్చి గౌరవించినందుకు అమృతవర్షిణి అమృతలత గారికి నా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు. కట్టించిన అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి కూడా ఒక పుస్తకం చదివాను అనమాట. ఆయన పేరు మీద అపురూప అవార్డు ఇస్తున్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఒక చిన్న అన్నమాచార్య కృతి పాడి సెలవు తీసుకుంటాం. ఇదిగాక సౌభాగ్య మీదిగాక తపము మరి, ఇదిగాక సౌభాగ్య మీదిగాక తపము మరి, ఇదిగాక వైభవం బికనొకటి కలదా, ఇదిగాక సౌభాగ్యము. శ్రీ వెంకటేశ్వరుని చింతించి పరతత్వ భావంబు నిజముగా పట్టే చెలియాత్మా, శ్రీ వెంకటేశ్వరుని చింతించి పరతత్వ భావంబు నిజముగా పట్టే చెలియాత్మా, దేవోత్తముని కృపాధీనురా ఇప్పుడు, దేవోత్తముని కృపాధీనురా ఇప్పుడు, లావణ్యవతికి ఉల్లంబుదిర మాయా, ఇదిగాక సౌభాగ్య మీదిగాక తపము మరి, ఇదిగాక వైభవం బిగనొకటి కలరా, ఇదిగాక సౌభాగ్యము. పెద్దలకి, సభకు విచ్చేసిన అందరికీ నమస్కారం. అపురూపమైన అమృతలత అపురూప అవార్డును స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నాను. దీన్ని స్థాపించి సమర్థులు, ప్రతిభావంతులు అయిన వారిని ఎంపిక చేస్తున్నందుకు అమృతలత గారిని మరియు వారి సహచర బృందాన్ని అభినందిస్తున్నాను. కాలేజీలు ఎన్నో పెట్టారని ఇప్పటివరకు మనం అమృతలత గారి గురించి విన్నాము. కాలేజీలు నడిపించిన వారు ఆ గొడవలో ఉంటారు, కానీ సాహిత్యం వైపుకి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అమృతలత గారు అటు దాన్ని ఇటు దీన్ని రెండింటిని సమానంగా ఎన్నో పుస్తకాలు, కవితా సంకలనాలు వెలువరించారు, ఎన్నో రచనలు చేశారు. అందుకు వారిని అభినందిస్తున్నాను. అందరికీ ఇప్పుడు ఈ పురస్కారం మరిన్ని మంచి రచన చేయడానికి దోహదం చేసిందని నా విశ్వాసము. అందరికీ నా వందనాలు. I'm very happy, very privileged. Thank you so much, Amrita Garu. When she first called me up and said we would like to give you a prize, award and things, one of the
perhaps the one reason I accepted was that she belongs to Nizamabad, which is my hometown. So very regionalistic, I know, but then अपनापन बोलते हैं ना वो बहुत ज़्यादा है. I won't take too much of your time. I'm very thankful to all of you for having so much of patience, and you've been sitting here for 3 hours. But my gratitude to you, my thanks to you, and to Madam Amrutalata for giving me this opportunity, and for recognizing so many women. Otherwise, we need more women like her, so that more people like us would get a little recognition and our little 2 minutes in the fame. Thank you so much, ma'am. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, సభలో ఉన్న సాహితీమూర్తులందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేక నమస్సులు. ఇవాళకి నా సహ పురస్కార గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు. పురస్కారాలు ఏ కళకైనా కూడా కొలమానాలు కాకపోయినప్పటికీ ఒక స్తబ్దత కాలంలో ఖాళీలను పూరించి స్ఫూర్తినిచ్చి కొత్త ఉత్సాహంతో ముందుకు నడిపించగల పూరకాలు అని నేను అనుకుంటున్నాను. సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు కదలండి మిత్రులారా, మనుషుల్ని ప్రేమించండి అన్న సంకేతాలని మనందరికీ పంపుతున్నటువంటి ఈ నిర్వాహకులందరికీ, ముఖ్యంగా అమృతలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అమృతలత గారిలోని ఈ పట్టుదల నన్ను ఆవహించింది. ఇందుకు నాకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. ఈ బరువు అంటే పురస్కారాలంటే నిజానికి గ్రహీతలందరి మీద బరువైన బాధ్యతని మోపుతున్నట్లు. ఈ బరువుని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ నా చుట్టూ ఉన్న సమాజానికి కృతజ్ఞతతో నిబద్ధతతో పనిచేయగలనని సాహితీ ప్రపంచం ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. అమృతలత గారికి అందరికీ కూడా మరోసారి నా ధన్యవాదాలు. నమస్తే. సహ పురస్కార గ్రహీతలకు, వేదిక ముందున్న మిత్రులందరికీ నమస్కారం. అమృతలత గారు బహువచనంగా విస్తరించిన మనిషి. అందువల్లనే అమృతలత గారిని ఏమిటో రకరకాల సందర్భాల్లో ఆమె కాలేజీలు పెట్టినా ఇంకొక పని చేసినా రకరకాల సందర్భాలలో స్త్రీలను సమీకరించడం, స్త్రీల మధ్య ఒక స్నేహాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించడం, స్త్రీల కృషిని ప్రోత్సహించేటువంటి పనులకు తాను కేంద్రంగా ఉండటం ఆవిడ చేస్తూ ఉన్నారు. సాహిత్యంలోనే కాదు, సమాజంలోని అన్ని రంగాలలో కూడా స్త్రీల కృషి గుర్తింపుకు నోచుకోవటం లేదని, స్త్రీలు మార్జినలైజ్ అవుతున్నారని ఒక సామాజిక వాస్తవాన్ని గుర్తించి స్త్రీలను అభివృద్ధిలో భాగంగా చేయడం కోసం, తర్వాత స్త్రీల కృషిని గుర్తించి పురుషులతో సమానంగా వెళ్ళి సమాజ నిర్మాణంలోనూ అభివృద్ధిలోనూ భాగంగా ఉన్నారనేటువంటి ఉద్యమంలోనూ నేను ఒక భాగస్వామి. అందువలన మహిళలను, వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి మహిళలను, ఆ మహిళలు చేస్తున్నటువంటి కృషిని మహిళలుగా మనం ముందు మాట్లాడుకుందాం. వాళ్ళెవరో గుర్తించలేదనేటువంటి విషయం పక్కకు పెడదాం. మనమేమిటి మనం గుర్తించుకుందామని చెప్పనని అమృతలత గారు, వారి బృందం ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం, ఆ క్రమంలో ఇన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి మహిళలను ఈ పురస్కారాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందువల్ల అందరూ మహిళలు ఉంటారు, అందరూ మహిళలు అన్ని రంగాలలో చేస్తున్నటువంటి కృషిని నేను చూస్తాను. వాళ్ళందరిలో నేను కూడా ఒక మనిషిని అనేటువంటి ఒక ఆనందాన్ని పంచుకోవడానికి దీనిని నేను అంగీకరించాను. మహిళా శక్తిని మళ్ళీ ఒకసారి మనం తక్కువ కాదనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో మనం ముందుకు నడవడానికి ఇది ఒక సంకేతంగా ఈ అవార్డులను నేను భావిస్తూ, దీనిని నేను గౌరవకరంగా స్వీకరిస్తూ, ఇది నాకు ఇచ్చిన బాధ్యతని మరింత నిబద్ధతతోటి నిర్వహిస్తానని కోరుకుంటూ, స్వరాజ్యం గారు ఆ మహిళా ఉద్యమం మరింత పటిష్టం కావాలని కోరుకుంటూ, హింస లేని సమాజం మహిళలకు ఆ కళ నిజం కావాలని ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, సభలో
మీ అందరికీ నా నమస్కారాలు. ఈనాడు అమృతలత గారు అందిస్తున్నటువంటి అపురూప అవార్డు అందుకోవడం నాకెందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందరి పెద్దల సమక్షంలో ఎన్నో వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నటువంటి ఆడవాళ్ళ మధ్యలో నేను కూడా అందుకోవడం ఆ దేవుడి వరంగా భావిస్తున్నాను. ఈనాడు మదర్స్ డే. ఆడవాళ్ళుగా ఐ థింక్ వీ హ్యావ్ అ స్పెషల్ డ్యూటీ. అంటే అపార్ట్ ఫ్రమ్ అచీవింగ్ ఎవ్రీథింగ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, నా మనసులో మాట మీతో షేర్ చేసుకోవాలని మాట్లాడుతున్నాను. ఆడవారిగా ఒక తల్లిగా అంటే ఒక అమ్మగా వీ హ్యావ్ సమ్ స్పెషల్ డ్యూటీస్. ఈనాడు సమాజాన్ని చూస్తూ ఉంటే పిల్లలు ఎన్నో రకాలుగా పాడైపోతున్నట్టు కనిపిస్తున్నారు. ఈ పెంపకంలో పిల్లల పెంపకంలో ఆడవాళ్ళకి చాలా వరకు అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుందేమో అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే షీ ఈస్ ద వన్ హూ టీచర్స్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద initial stages to the time when they get married and they establish their own families. ఈ బాధ్యతని అప్పుడప్పుడు మనం ఈ కెరియర్ ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి సాధించాలని గోల్ డ్రివెన్ మనం అప్పుడప్పుడు ఏమన్నా we don't take the responsibilities to the fullest extent ఏమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. I also feel guilty sometimes. So I wish that apart from achieving all this, we also concentrate a little more on the upbringing of children as women. Because when we see the society outside, it is very frightening. It is very frightening. I don't know what kind of world we are leaving for the children to come. I hope we also look into that direction apart from achieving all that we are doing in our different fields. Today as mothers, I think we should pledge once more to a more beautiful world for our children. Thank you so much. ముందుగా అవార్డు ప్రదాతలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ వేదిక మీది పెద్దలు, సభలోని పెద్దలు, మిత్రులు, సహచరులు అందరికీ కూడా ఉద్యమాభివందనాలు అర్పించుకుంటూ, అంటే ఆ ఉద్యమకారులతో మమేకమైతూ ఉద్యమాల నిర్మాణంలో భాగస్వామ్యమైతూ పనిచేస్తుంది. హింసలేని సమాజమే అల్టిమేట్గా మనం కోరుకునేది కాబట్టి ఆ హింసలేని సమాజాన్ని మనం టార్గెట్గా పట్టుకొని పనిచేయాల్సి వస్తున్నది. ప్రారంభమైన అవయవదాన మహోద్యమంలో ఈ మధ్యనే మేము తీవ్రంగా పనిచేస్తూ ఆకాశ పుష్పాన్ని ఉద్యమ సంపుటిగా ప్రచురించడం జరిగింది. మాలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆర్థిక సంపన్నతతో ఫైనాన్షియల్గా బాగా ఇచ్చే అవార్డ్స్ రావు. ఎప్పుడు నాకు వచ్చిన 15-20 అవార్డ్స్లో కూడా 1000 రూపాయలు, 500, 2000 వచ్చిన అవార్డ్సే తప్ప ప్రజల ప్రేమతో ఇచ్చిన అవార్డ్స్ తప్ప మాకు డబ్బులు ఎవరు ఇవ్వరు ఉద్యమకారులు. ఒక నారాయణ రెడ్డి, సుశీల నారాయణ రెడ్డి గారు అవార్డు అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చిన అవార్డు ఇది ఒకటి. ఈ విషయాలతో మీ అందరు పంచుకోవడానికి ఇంత సమయాన్ని వెచ్చించినందుకు మీకు అందరికి కూడా కృతజ్ఞతలు. అవార్డు ప్రదాతకు మరొకసారి అందరికీ నమస్తే అండి. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి నాకు ఎలా అనిపిస్తుందంటే చాలామంది సరస్వతి మూర్తులందరూ ఇక్కడ కూర్చుంటే ఒక భక్తురాన్ని కూర్చున్నట్టుగా ఉంది వారి పక్కన సమంగా. సో వీరందరికీ నమస్కారాలు అండి. మీకు కూడా నిజంగా ఇంతమంది పెద్దలకి సంగీతంలో, కవిత్వంలో, జర్నలిజంలో, మహిళాభ్యుదయంలో, నవల రచయితల్లో, సో అంటే ఇంతమంది పెద్దలకు ఇస్తున్నప్పుడు మీరు వ్యాఖ్యానాన్ని కూడా గుర్తించినందుకు, టెలివిజన్లో ఉన్నటువంటి ఒక బుల్లిటెన్ నటుని కూడా గుర్తించినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తూ మీకు రుణపడి ఉన్నాను అని తెలియజేసుకుంటున్నాను. స్త్రీల మీద చాలా హింస జరుగుతుంది అని ఇది ఆగేలా లేదండి. నిజం చెప్పాలంటే మనల్ని మనం కాపాడుకోవడానికి మనం ఒక భద్రకాళిలా మారాల్సిందే. అన్ని కేటగిరీస్ ఉండాలండి ఒక నటికి. అంటే నృత్యంలో అనుభవం ఉండాలి, ఎటువంటి స్క్రిప్ట్ రైటర్ లేకున్నా మాట్లాడగలిగే శక్తి ఉండాలి, అప్పటికప్పుడు పాట పాడగలిగే శక్తి ఉండాలి. అంటే అన్నీ వేళవిస్తేనే నా వృత్తి అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
సో దీన్ని గౌరవించి గుర్తించి నాకు ఈ అప్రూప్ అవార్డు అందించినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు నాకు ఈ అవార్డ్ మదర్స్ డే సందర్భంగా వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం నా కృషి మూలంగా వచ్చింది. సో ఈ అవార్డ్ని నన్ను కని ఎంతో కష్టపడి నన్ను ఇంత దాన్ని చేసినటువంటి మా అమ్మకి అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. గంగగరుడాలెత్తుకెళ్ళేరా గంగగరుడాలెత్తుకెళ్ళేరా ఇంకా అంబోతోలాట సాగేరా ఎండిన దుక్కుల్ల చూడు ఎన్నడెండని కన్ను చూడు భూమి బొగ్గైపోయే చూడు బొందగట్టల జోరు చూడు ఎవ్వారో ముద్దు బిడ్డలురా ఎందుకలో పరిగెట్టినారురా ఎవ్వారో ముద్దు బిడ్డలు ఎందుకలో పరిగెట్టినారు ఎర్రని మడుగుళ్ళ మునిగి ముద్దలాయిరి ముద్దు బిడ్డలు బోరుగా గండమోర్లు వెట్టి గుండె బలిగి తల్లులు ఈ కడుపు కోతల నార్పెదెవ్వడురా ఆ కలుపు మొక్కల కాల్చెదెవ్వడురా. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల నుంచి కార్టూన్స్ వేయడం అలవాటైంది. అప్పుడు కొంచెం చాలా ప్రోత్సాహంగా ఉండేది. మధ్యలో కొన్నాళ్ళు నా ఉద్యోగ రీత్యా వ్యక్తిగత ఇది వల్ల నేను మానేశాను. ఇప్పుడు ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు కొంచెం భయం కూడా వేస్తుంది. ఎందుకంటే అవార్డులు భయం తెప్పిస్తాయండి. పాస్ట్ గ్లోరీ ఎప్పుడో 1000 కార్టూన్లు వేసామని ఇప్పుడు అవార్డు ఇస్తే ఈ అవార్డు ముందుగా ఈ అప్రూప అవార్డ్స్ ఎంపికలో కాకుండా ఆ పుస్తకం అభినందన పుస్తకంలో నేను కూడా కొంచెం పాలు పంచుకున్నాను. చాలా మంది గురించి పరిచయ వ్యాసాలు రాశాను. లాస్ట్కు నాకు చెప్పారు అమృతలత గారు ఏమనంటే కార్టూన్ విభాగం కింద నీకు ఇస్తున్నానని. నాకు భయం వేసింది. అంటే దాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం మొన్న ఈ మధ్య కొంచెం ఎర్లీ అవర్స్లో లేచి మళ్ళీ రాత్రి 1 గంట వరకు కూర్చొని కొన్ని కార్టూన్లు గీశాను. అందువల్ల నాకు మంచి జరిగింది మళ్ళీ నా రంగం వైపు వెళ్ళడానికి. ఈ అవార్డు ఇస్తున్నారు కాబట్టి కొన్ని అన్న ఆ టైంలో పత్రికల్లో నా కార్టూన్లు పడితే బాగుండు. ఇందాక ఎవరో అడిగారనమాట, మీరు కార్టూన్స్ అంటే ఎలా గీస్తారండి, రా గీస్తారా, మా గీస్తే రమా అనే పేరుతో గీస్తానండి. చాలా మందికి తెలియకపోవచ్చు, చాలా కార్టూన్స్ పబ్లిష్ అయినాయి. మా ఇంట్లో కొంచెం ఎక్కువ హాస్య వాతావరణమే ఉండేది. అంటే హాస్యాస్పదం కాదు, హాస్య వాతావరణం. మా అమ్మ ఎప్పుడు మాటల్లో కూడా చాలా జోకులు వేస్తూ ఉండేవారు. నా జీవిత భాగస్వామి కూడా చాలా జోకులు నా కార్టూన్లకు ఐడియాలు ఆయనే అందించేవారు. మా అత్తగారి వైపు కానీ మా వైపు కానీ అందరూ కూడా నలుగురు కూర్చున్నప్పుడు చాలా ఒకళ్ళ మీద ఒకళ్ళ జోకులు అవన్నీ ఎక్కువ వేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ వాతావరణం నుంచి నేను ముందు కార్టూనిస్ట్ అయ్యాను. చాలా కార్టూన్లు వేశాక కథలు రాశాను, చాలా కథలు రాశాక కవిత్వం రాశాను. నా కవిత్వానికి సుశీల నారాయణ రెడ్డి గారి ట్రస్ట్ వాళ్ళ అవార్డు కూడా వచ్చింది. ఇక అమృతలత గారు ఈ అవార్డుకి నాకు ఎంపిక చేసినందుకు ఆవిడకి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే హాస్యానికైనా హాస్య రచనకు అవార్డులు ఎవరు ఇవ్వరండి ఎప్పుడన్నా. అలాంటిది ఆవిడ రెస్టర్ కానీ ఎవరెస్ట్. అలాంటి వ్యక్తి మామూలుగా మనకు కనబడరు. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటం లేదని ఒక సినీ కవి చెప్పినట్టుగా ఆవిడ ఇవ్వడంలోనే చాలా ఆనందం పొందుతారు. మనం మనుషుల్ని ప్రేమించాలి, అసలు వస్తువుల్ని వాడుకోవాలి. దురదృష్టవశాత్తు మనం వస్తువుల్ని ప్రేమిస్తూ మనుషుల్ని వాడుకుంటున్నాం. అది పోవాలంటే ఇలాంటి ప్రేమాస్పదమైనటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఇంకొంతమంది పెరగాలి. పెరిగినప్పుడే ప్రపంచం ప్రేమమయం అవుతుంది. నాకు ఈ అవార్డులన్నింటినీ అసలు మిగతా మహిళలలో విశిష్టమైన వ్యక్తులకు ఇవ్వడానికి సంకల్పించినటువంటి అమృతలత గారికి, అలాగే నాకు ఇచ్చినటువంటి అవార్డు ప్రదాతలైనటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీ కోటేశ్వరరావు గారులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే చాలా మంది మగవాళ్ళు అంటున్నారు, మీకంటే అమృతలత గారు ఉన్నారు, మాకెవరున్నారని. మీకు ఆవిడ అందరూ ఆడవాళ్ళని మంచిగా చూసుకుంటారు అని. కానీ నిజానికి మదర్స్ డే పురుషులు కూడా చెయ్యాలండి. ఆడవాళ్ళు చేసుకోవడం ఏంటి, పేరంటామా ఇదేమన్నా. కాబట్టి వచ్చే సంవత్సరం ఈ మాతృదినోత్సవం పురుషులు కూడా వాళ్ళ అమ్మలకు చేస్తూ ఇలాంటి పెద్ద డయాస్ మీద చేస్తారు. ఆ టైంలో ఇలాంటి మరికొంతమందిని సన్మానిస్తారో సత్కరిస్తారని ఆశిస్తూ
అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా తోటి అవార్డు గ్రహీతలకు కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. కొంగులు ఎన్నెన్నో, ఇటు ఇల్లు అటు ఆఫీసు, రెండుకి 2 కేర్ సెంటర్స్, వెచ్చని ఒడిలో హత్తుకు తాగే కమ్మనైన అమ్మ పాలు, ఫ్రిడ్జ్లోనే స్టోర్, పరుగులెత్తే మదర్ లైఫ్ అంతా పదునైన నైఫ్ పైనే, డబ్బులన్నీ డాలర్స్లోనే, పిల్లలందరూ డే కేర్స్లోనే, కన్న తీపికి కరెన్సీ నోట్స్కి మధ్య నలిగిపోతున్న నేటి మదర్స్. ఆదిలాబాద్ అడవుల్లోకి యాత్ర సందర్భంగా నేను వచ్చి ఈ ట్రావెల్ యాడ్ రచించినటువంటి వాళ్ళ పేర్లు చదువుతాను. వాళ్ళు వేదిక మీదకి వచ్చి ఈనాటి విశిష్ట అతిథి శ్రీమతి రావు బాల సరస్వతి దేవి గారి చేతుల మీదుగా మెమెంటోలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. చెప్పండి అమ్మా, ఏదైనా ఒక నెంబర్ చెప్పండి. తొమ్మిది నెంబర్ ప్రొఫెసర్ ఎం నిర్మల జ్యోతి ఫ్రమ్ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి. సరితగా తీసుకుంటున్నారు. భూమిక స్టాఫ్ సరితగా చక్కటి వ్యాసానికి తీసుకుంటున్నారు. వారికే అనుకోకుండా లక్కీ ప్రైజ్ కూడా వచ్చింది. ఈనాడు జీవన సాఫల్య పురస్కారం గ్రహీత డి కామేశ్వర్ గారిని కోరుతున్నాను. ఒక నంబర్ ఎన్నిక చేయాలమ్మా, 1 నుంచి 136. ఎం స్నేహ కనుక ఈ సభలో ఉన్నట్లయితే వచ్చి లక్కీ ప్రైజ్ తీసుకోవాల్సింది కోరుతున్నాను. జి లక్ష్మి ఎవరో కాదు, అమృతలత గారి వదిన గారు. ఆవిడ తరఫున ఎవరైనా వచ్చి తీసుకోవాల్సింది కోరుతున్నాను. ఆవిడ తరఫున విజయ్ గారు తీసుకుంటారు. మీరు ఇలాగే మీటింగ్లకు వచ్చి చివరి దాకా ఉండాలని మా కోరిక. సాంస్కృతిక కార్యక్రమం పట్ల ఉత్సాహంతో వచ్చిన కరీంనగర్ నుంచి వచ్చిన షెహనాజ్ ఫాతిమా గారిని ఒక బహుమతి తీసుకోవాల్సింది కోరుతున్నాం. వాస్తవంగా నిర్మల జ్యోతి గారికి ఇవ్వాలి తిరుపతి నుంచి వచ్చినందుకు, కానీ వారికి వేరే లక్కీ ప్రైజ్ కూడా వారికి వచ్చింది కాబట్టి షెహనాజ్ గారిని కోరుతున్నాం ఒక ప్రైజ్ తీసుకోవాల్సింది. సర్ప్రైజ్ 63వ నెంబరు సుజాత పట్వారి గారు. సుజాత పట్వారి గారు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకోవాల్సిన కోరుతున్నాం. అలాగే ఆలేఖ్య గారిని కోరుతున్నాం ఒక నంబర్ 1 నుంచి 136. 29 నెంబర్ శారదా శ్రీనివాసన్ గారికి వారికి అందజేస్తాం. వారు వెళ్ళిపోయినట్టున్నారు, వారికి తప్పకుండా అందజేస్తాం. శారదా శ్రీనివాసన్ గారికి 29. అలాగే నిర్వాహకులు కాకుండా అవార్డు గ్రహీతలు కాకుండా మొట్టమొదలు ఈ ప్రాంగణంలో 136 నెంబర్. అంటే ఉదయభాన్ గారు కొంచెం లేటుగా వచ్చారు కాబట్టి ఆవిడ కూడా వెనకొచ్చిన నెంబర్ ఎన్నుకున్నారు. చూసారు ఎంత పక్షపాతమో. భాస్కర్ గారు భూమిక కొండమిటి సత్యవతి గారిని ఒక నెంబర్ ఎంపిక చేయాల్సింది కోరుతున్నాం. 1 నుంచి 136. 130 మేకా నరహరి గారు నిజామాబాద్. ఎం నరహరి గారు నిజామాబాద్. రాంబాబు గారు రాజమండ్రి. పి రాంబాబు గారు సరస్వతి అమ్మ గారిని ఒకటి కోరుతున్నాం. ఇంకొక నెంబర్ చెప్పండి అమ్మ, ఒక నెంబర్ చెప్పండి. 1 నుంచి 130 మధ్య. నా బహుమతి నేను తీసుకుంటాను. దాని తర్వాత
సునీత గారు వందన సమర్పణ చేస్తారు. దాని తర్వాత చాలునిక ఆటలు, మన పాటలు, మన మాటలు. సభకు నమస్కారం. మేము కోరిన తోడని ఎంతో పెద్ద మనసుతో అమృతలత అపురూప అవార్డు ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎన్నో పనుల ఒత్తిడిలోనూ మా మీద ప్రేమతో ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రజానటి అందరికీ ధన్యవాదాలు.